1 ఇయర్ నుండి ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పుడు కుదిరింది భద్రాచలం వెళ్ళడానికి మాకు. మేమైతే బై బోట్ అయితే వెళ్తున్నాం రాజమండ్రి టు భద్రాచలం. బోట్‌కైతే మేము ముందే బుక్ చేసుకున్నాము. పుష్కర ఘాట్ నుండి వాళ్ళే పిక్ చేసుకుంటారు మనల్ని బోట్ దగ్గరికి. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే పిక్ చేసుకొని బోట్ దగ్గరైతే డ్రాప్ చేసేసారు. బోట్‌కైతే పర్ పర్సన్ 2000 అలా పడింది. బోట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుండింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇంత లాంగ్ బోట్ జర్నీ అయితే. ఇంకా అక్కడ గండిపోచమ్మ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని బోట్ అయితే ఎక్కాము. మీలో ఎంతమంది రాజమండ్రి టు భద్రాచలం బోట్ జర్నీ చేశారో కామెంట్ చేసేసేయండి. అలానే మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా కామెంట్‌లో షేర్ చేసుకునేసేయండి. నేనైతే ఈ ట్రిప్ బడ్జెట్ అని చెప్పలేను గానీ కొంచెం ఎక్కువే పడిందండి నేను అనుకున్న దానికంటే. నేనైతే కొంచెం లాంగ్ జర్నీస్ అయితే చేశా గానీ మా చెల్లైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి. తనైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా గోదావరి తల్లికి జర్నీ మంచిగా జరగాలని చెప్పి మొక్కుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. వెళ్ళడానికి ఈరోజు దాదాపు 6 గంటలు, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళడానికి మీరు దాదాపు ఒక 4 గంటలు పడుతుంది. కాబట్టి క్షేమంగా భద్రాచలం చేరుకోవాలని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లికి జీవితాలకి మన రిహార్త పాల్గొన్నాం. గోదావరి మాతకు ప్రతి మనస్ఫూర్తిగా జీవనం పలకాలని గట్టిగా గోదావరి మాతకి. ఎవరంతా బాగా మధ్య లంచ్ కట్టండి గట్టిగా గోదావరి మాతకి, గోదావరి మాతకి. మీ అందరికీ సైనికులు ఎన్నో టెన్షన్స్ ఉంటారు, టెన్షన్స్ మర్చిపోయి పెద్దవాళ్ళు కూడా పిల్లగా మారిపోయి అంటే చేస్తే ఈ జీవితం నెమ్మది రోజు వెళ్ళాలి. ఈ రోజంతా కూడా అన్నది మర్చిపోయి వచ్చేవారు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కాల్ సాయంత్రం కూర్చోవాలి. ఇక్కడ కనెక్షన్ ఉండొచ్చు. ఇంకా అలా బోట్ ఎక్కిన ఒక 10 మినిట్స్ కి బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. బ్రేక్ఫాస్ట్ తో పాటు టీ కూడా ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కి ఏమేమి పెట్టారో చూసేసేయండి. ఫస్ట్ అయితే పర్లేదండి, బానే ఉన్నింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారంటే మాది దేవీపట్నం అని. మరి ఎందుకంటే మన్యం వీరుడు, విప్లవకారుడు, ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సార్? అల్లూరి సీతారామరాజు గారు. ఆయనకు ఒక్కసారి అందరూ కూడా గట్టి క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయాలంటే బోర్డు పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా. మన తెలుగువాడు మరి అల్లూరి సీతారామరాజు గారు మరి బ్రిటిష్ కాలంలోని ఆయుధాల కోసం 5 పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టడం జరిగిందండి. అందులో వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఈ యొక్క దేవీపట్నం పోలీస్ స్టేషన్ సార్. మరి ఆ యొక్క స్టేషన్ అనేది ఈ యొక్క విలేజ్ లోనే ఉందండి. మరి ఇక్కడ దాదాపు 200 నుంచి 300 కుటుంబాల వరకు నివసిస్తుండేవారండి. కానీ ఇప్పుడు చూస్తే కనుక అక్కడ హౌసెస్ కనబడుతున్నాయి చూడండి సార్. మరి హౌసెస్ అయితే ఉన్నాయి కానీ అక్కడ ఇల్లు అయితే ఉన్నాయి కానీ ఆ ఇంట్లో ఎవరు కూడా నివసించడం జరుగుతులేదండి. అవన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, అంతా కూడా ఎంటీ. మరి విలేజ్ అంతా కూడా ఖాళీ చేయడం జరిగింది సార్. మరి ఎందుకు అంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ 30 ప్రాంతాల్లో ఈ యొక్క విలేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగిందండి. మరి ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు కూడా నివసించట్లేదు. మరి అందరూ బాగుంటే అందరూ మనం ఉంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఆ హౌసెస్ ఒక విలేజ్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది సార్. నిర్మాణం అయినట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న గ్రామాలు, చూడలేని గ్రామాలు అన్ని కూడా ఈ యొక్క గోదావరి మాత తన ఒడిలో దాచుకోవడం జరుగుతుంది సార్. మరి టోటల్ గా 274 గ్రామాలు పూర్తిగా జల సమాధి అవుతాయండి. ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా నిర్మాణం అయినట్లయితే కనుక 274 గ్రామాలు. మరి ఆంధ్ర తెలంగాణలో వచ్చి 270 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 4 గ్రామాలు, టోటల్ గా 274 గ్రామాలు పూర్తిగా జల సమాధి అవుతాయండి. పూర్తిగా నీట మునిగిపోతాయి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయినట్లయితే కనుక. మరి దీనికి అప్పటి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాసాగర్ గారు నామకరణం చేయడం జరిగిందండి. ఇందిరాసాగర్ గారు మరి ఆయన మరణానంతరం టీడీపీ గవర్నమెంట్ అనేది రూలింగ్ లోకి రావడం జరిగింది. మరి అప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనేది మార్చడం జరిగిందండి. మరి అప్పుడు ఏం పేరు పెట్టారంటే శ్రీరామపాద సాగర్ గా పేరైతే మార్చడం జరిగింది సార్. మరి ఇక్కడ నుంచి మీకు ఎటువంటి బోర్డ్ ఫీలింగ్ వచ్చుకుంటే బోర్డ్ పైన ఒక నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో కూడా మరి బోర్డ్ పైన స్టార్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి రేలింగ్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎవరు కూడా నిలబడద్దండి, అందరూ కూడా బోర్డ్ పైన. ఇక్కడ మనకి జర్నీలో బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. ఇంకా చూద్దాం ఏమేమి ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో. మాకైతే మంచిగా అనిపించింది. మనకి ఒక ఈవెంట్ లో కన్ఫ్యూజ్ పెట్టారండి. సార్ ఎవరు ఉన్నారు, మేడం ఎవరు ఉన్నారు, సార్ పక్కన ఇంకో మేడం ఉన్నారు. ఇది బెస్ట్ కప్పులో ఉన్నాం. సార్ గట్టిగా సంకల్ వస్తారు వచ్చారు ఆయన శివశంకర్ మాస్టర్. కట్టుకున్న భర్తకి కట్టుకున్న చీరకి తేడా అండి. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేసేసేయండి, చూద్దాం.
వచ్చారు. ఇందా చూసాక చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా కాసేపట్లో ఇన్వైట్ చేద్దాం. మన బాహుబలి అందరూ ఉన్నారు. అందులో ఆత్రంగా కుర్రను కూడా చూసిన ఆత్రం వైట్ షర్ట్ అయితే ఆయన ఎరగబెట్టేస్తున్నాను ఆయన. ఓకే, నెక్స్ట్ ఆయన పిలుస్తాను. అలాగే మళ్ళీ మన బోట్లో బాహుబలి సినిమా చూస్తుంటే మా బోట్లో బక్కబలి ఉన్నాడు. పైకి వస్తే మా బక్కబలికి ఒకసారి గట్టి క్లాప్. జర్నీ వచ్చి గోదావరికి జర్నీ వచ్చి ఎక్కడికి దాదాపు 1460 కిలోమీటర్. అక్కడ ఆదిలాబాద్ లో స్టార్ట్ అయ్యి తెలంగాణ, వరంగల్, పాపిగొండలో ఈస్ట్ వెస్ట్ దాటుకుని ఇక్కడ తూర్పు దగ్గర యానందూరు కలుస్తుంది. అలాంటి పవిత్రమైన గోదావరిలో వీళ్ళ బెస్ట్ కబులు ఒక్కసారి గట్టిగా మేడం గాలిపూడి దూరం కూడా కొంచెం గట్టి జరగాలి. గోదావరిలో కొన్ని విషయాలు పెడుతున్న అబద్ధం వరకు చెప్పాలి. సార్ మీ పేరు?
చూడండి, ఒక సమాంతర అడ్డుగోళ్ళ కనపడుతుంది చూడండి సార్. రైట్ సైడ్ కొండ, లెఫ్ట్ సైడ్ కొండ, మధ్యన ఒక సమాంతర అడ్డుగోళ్ళ కనపడుతుంది చూడండి రైట్ సైడ్. అయ్యానండి పాపిడి కొండలు అయ్యానండి. అలాగే మీరు మార్నింగ్ బోట్ ఎక్కిన ప్లేస్ కాడి నుంచి ఈ ప్లేస్ వరకు. అలాగే ఫ్రంట్ ఎవరు వెళ్ళకండి సార్, ఫ్రంట్కి మాత్రం ఎవరు వెళ్ళొద్దు. ఒక 2 minutes ఆగండి. ఒకటి మాకు టిప్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన మీ అందరికి ఒకసారి గట్టిగా, ఎవరి పేర్లను మర్చిపోతే క్షమించండి. మౌత్ అయిపోయింది సార్. ఎప్పుడైనా మీ బర్త్డే ఫంక్షన్ కానీ, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, ఎత్తిరి సత్యబాబు ప్రోగ్రామ్ కాకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఎంత లాంగ్ అయినా సరే వస్తాను. మా అమ్మ ఈవెంట్స్ అని అమ్మ పేరు పెట్టాను, ఇంటికాడ అమ్మ ఇక్కడ గోదారమ్మ. మా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. 99 ఎన్ని ఫంక్షన్ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9959847227. టర్నింగ్ తిరిగిన తర్వాత మన బోట్కి చూడండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గోదావరి చూడండి ఇక్కడ ఎంత వెలాడుపు కనపడుతుందో. ఇక్కడ గోదావరి చూడండి ఎంత వెలాడుపు కనపడుతుందో. మన గాయత్రి వన కానీ పాపికొండల్లో జర్నీ చేస్తే మనకి ఎంత వెలాడుపు కనిపిస్తుంది సార్. పాపిడి కొండలు వెలాడుపు చాలా తక్కువ ఉంటుంది, లోతు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సార్. అలాగే ఈ రోజు మన బోట్లో ఉన్న గెస్ట్లందరూ కూడా భద్రాచలం అండి, అందరూ డ్రాపింగ్ అయిపోతారు. రిటర్న్ సేమ్ బోట్, ఎంటీ బోట్ వస్తుందండి, మీరు భద్రాచలం వెళ్తారు. ఎందుకంటే మనం పాపికొండలు దాటగానే పాపికొండలో ఒక 40 నిమిషాల జర్నీ ఉంటుంది. ఆ 40 నిమిషాల జర్నీ దాటిన తర్వాత ఒక 10 minutes ఉంటుంది సార్. ఆ 10 minutes దాటిన తర్వాత లాస్ట్ స్టాప్ పేరంటాలపల్లి టెంపుల్ దగ్గర మన మన గాయత్రి బోట్ అక్కడ ఆగుతుంది. పేరంటాలపల్లి దగ్గర మన గాయత్రి వన్ అక్కడ ఆగుతుంది. అక్కడి నుంచి ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పోచవరం వెళ్తారు సార్. మన గాయత్రి వన్ పోచవరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీరు బై రోడ్ వెహికల్ మీద వెళ్తారండి. డైరెక్ట్గా ఏ బోటు కూడా భద్రాచలం వెళ్ళదు. ఈ లోపల మన బోట్లో ఉన్న గెస్ట్లందరూ కూడా లంచ్ చేసి బోట్ పైన రిలాక్స్ అవుతాయి. ఆ పాపికొండ చూసిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ మన బోట్ పైన పెళ్ళికొడుకు గారు పెళ్ళికూతురు మ్యారేజ్ జరిగింది కాబట్టి పెళ్లి భోజనాలు కింద హాల్లో పెడుతున్నారు. ఒక 40 numbers కిందకి వెళ్ళండి సార్. ఒక 40 numbers కిందకి వెళ్ళండి. కింద కంటే కింద అండర్ గ్రౌండ్ లో కాదండి, హాల్లోకి మాత్రమే. ఒక 40 మంది ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్స్తో అస్సలు టైం తెలియలేదు. అప్పుడే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే ఏమేమి పెట్టారు మీరే చూడండి. ఇక్కడ అంత బాగుంది అని చెప్పలేను కానీ ఓకే తినచ్చు. ఇక్కడ మనకి నాన్ వెజ్ కూడా పెడతారంటండి, కాకపోతే మనం మార్నింగే వాళ్ళకి చెప్పాలంట. అంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకుంటారు. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ ఏం తినలేదు, ఇంకా వెజ్ తిన్నాము.
ఇక్కడ పేరంటాలపల్లిలో అయితే మనకు శివయ్య టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే బోట్ ఒక 20 మినిట్స్ స్టాప్ చేస్తారు. ఇంకా మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే శివయ్యకి మనం ఆ టెంపుల్లో ఏం కానుకలు ఇచ్చినా వాళ్ళు తీసుకోరంటండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కొంచెం క్రౌడ్ కూడా ఉన్నింది. భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. ఎండలైతే మామూలుగా లేదండి, అసలు ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా రాగానే ఫస్ట్ టీ అయితే తాగాము. ఆ తర్వాత గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరి తల్లికి దీపారాధన అయితే చేసాము. మాకైతే అసలు మంచిగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్. ఇంత లాంగ్ మా చెల్లితో పాటు ఫస్ట్ టైం వస్తున్నా నేనైతే. మా చెల్లి కూడా ఫుల్ బాగా ఎంజాయ్ చేసింది బోట్ జర్నీ. మీలో ఎవరైనా ఈ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకైతే. ఇక్కడైతే చూడండి ఆ సన్సెట్ లో గోదావరి తల్లి ఎంత మంచిగా కనిపిస్తుందో. మేమైతే ఇంకా గోదావరి తల్లికి దీపారాధన అయితే చేసాము. ఫస్ట్ అయితే చిన్న దీపాలు తీసుకున్నామండి, అవైతే అసలు సరిగా వెలగలేదు. ఇంకా మాకు మనసు ఒప్పక పక్కన వేరే దీపాలు ఉంటే అవి తీసుకొని దీపారాధన అయితే చేసాము. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పక్కనే షాపింగ్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. మేమైతే షాపింగ్ ఏం చేయలేదు కానీ జస్ట్ చూసామంతే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దర్శనం తర్వాత అక్కడికి వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.